నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవేతాన్ని ధరిస్తారు. అసలు ఎందుకు ధరిస్తారు, ధరించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ అనేది కొంతమందికి నియమం మనకి. అయితే ఇక్కడ యజ్ఞోపవీత ధారణ అనేది అందులో నూతన యజ్ఞోపవీత ధారణ సహజంగా చూసుకున్నప్పుడు మనకి మధ్య మధ్యలో ఏవో ఆటంకాలు వస్తూ మారుస్తూ ఉంటాం. ఏదైనా పురుళ్ళు వచ్చినా, ఎవరైనా లేకపోతే ఎవరైనా గతించినా, వెళ్ళకొని చోటుకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా యజ్ఞోపవీతాన్ని మారుస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో మార్చడం అవ్వదు. కాబట్టి సంవత్సరంలో ఎప్పుడు మార్చినా మార్చకపోయినా కూడా యజ్ఞోపవీతాన్ని, నూతన యజ్ఞోపవీతాన్ని ఈ శ్రావణ పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా యజ్ఞోపవీత ధారణ, నూతన యజ్ఞోపవీత ధారణ చేయాలి. ప్రతి సంవత్సరం చేస్తూ వస్తుంటారు. ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి రోజు చేయాలి. అయితే దీనికి శ్రావణ పౌర్ణమి రోజు ఇంకోటి ఏంటంటే, వేద అధ్యయనం చేయాలనుకున్న వాళ్ళకి ఈరోజు ప్రారంభము అవుతుంది. నేను ఇంతకు ముందర ఎవరైనా ఉపనయనం చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే యజ్ఞోపవీతానికి జింక చర్మం పెడతారు. దీని మౌంజీ విడుపు అని చెప్పి కూడా మనకి ఉపాకర్మ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. దీన్ని ఈరోజు కూడా హయగ్రీవ జయంతి, శ్రావణ పౌర్ణమి రోజు. హయగ్రీవుడు అనగానే మనకి వేదాలకు అధ్యయనానికి మనకి చెప్తాం. సో వేదాలకు ప్రతీకగా కాబట్టి, అంటే దక్షిణాయమూర్తి స్వరూపం. దక్షిణాయమూర్తిని ఎందుకు ఆరాధిస్తాం? మేధస్సు కోసం. పిల్లలను కూడా చదువు బాగా రావాలి, ఏకాగ్రత రావాలి అంటే మేధా దక్షిణాయమూర్తిని ధ్యానం చేసుకోండి, పూజించండి, ఆయనకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి అని చెప్తాం. ఎందుకు అంటే ఆ ధారణ శక్తి, ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అన్నీ పిల్లల్లో పెరగడానికి. సో ఇప్పుడైతే ఇంగ్లీష్ చదువులు వచ్చాయి, ఇదివరకు అన్నీ అవే కదా. కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ యజ్ఞోపవీత ధారణ అనేది ఇక్కడ ఏంటంటే కొంతమందికే పరిమితమై ఉన్నా కూడా ఈ శ్రావణ మాస పౌర్ణమి రోజు మాత్రం తప్పనిసరిగా అందరూ మార్చుకోవాలి. దీంట్లో కూడా ఒడుగైన వాళ్ళకి ఒక ధారణ, వివాహం అయిన వాళ్ళకి మనకి 3 పోగులు ఉన్నవి 3, అలాగే ఎవరైనా బ్రహ్మచారికి అయితే 3 పోగులు ఉన్నది 1, అలా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. 9 వరుసలు ఒక్కొక్కటి అది తీయడంతో మనకి 3 వరుసలు, 9 ఇంకో 3 వరుసలు అలా చెప్పిన ఒక్కొక్కటి వాళ్ళు వేసుకుంటూ వస్తారంటే తీసేటప్పుడు కూడా దాని విధానంతో ఒక దానికి చెప్పే విధానం కూడా ఉంది. దాన్ని తీయడం, యజ్ఞోపవీతాన్ని పూర్తిగా ఇలా తీయడానికి వేసుకునే ముందర. కాబట్టి ఆ పద్ధతిలో తీసుకుని వేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా ఎవరికైతే ఒడిగైందో ఆ ఒడిగైన వటువు వచ్చినప్పుడు అతనికి ఈ పాత యజ్ఞోపవీత, అంటే ఒడుగు చేసినప్పుడు ఏదైతే యజ్ఞోపవీతాన్ని వేశారో దాన్ని తీసి నూతన యజ్ఞోపవీతాన్ని వేయడం. దీని తర్వాత ఆ యొక్క విద్యార్థి మనకి పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం, గురువుని ఆశ్రయించడం, ఇవన్నీ కూడా మనకి ఈ పౌర్ణమి రోజు మనకి కనపడడం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కాబట్టి వీటి ఆంతర్యం ఏమిటి అంటే, అప్పటి వరకు ఎవరైనా ఏదైనా చిన్న చిన్న అడ్డులు వచ్చి మార్చకపోయినా కూడా తప్పనిసరిగా ఈ శ్రావణ పౌర్ణమి రోజు యజ్ఞోపవీతాన్ని అయితే మార్చుకోవాలి. ఇలా మార్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే మనకి ఏదైనా ఒక ధర్మబద్ధమైన కార్యక్రమం చేసేటప్పుడు, ఏదైనా పూజలో పాల్గొనేటప్పుడు అది పవిత్రంగా ఉండాలి. అంతేగాని ఏదో ఇబ్బంది వచ్చిన ఆడవాళ్ళు ముట్టుకున్నా, ఏదైనా ఒక మైలు వచ్చినా, లేకపోతే ఎవరైనా పుట్టారు, ఆ 11వ రోజు స్నానం అయింది మార్చలేదు, సో ఇలాంటివి ఉన్నప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని మార్చకుండా అలా ఉంచుకుంటే అది దోషం. అది అలా ఉండగా మనం ఏమీ కొత్తగా పూజలు అలాంటివి ఏమీ చేయలేం. అందుకనే దీనికి వేసుకునే పద్ధతి కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పడం అనేది ఇక్కడ మనకు జరిగింది. అయితే ఇక్కడ సవ్యం, అపసవ్యం, దండలా వేసుకోవడం అని చెప్తారు. ఎడమవైపు నుంచి కుడివైపుకి కానీ ధారణ జరిగితే యజ్ఞోపవీతం అది సవ్యం, అంటే శుభప్రదం. అపసవ్యం ఏదైనా పితృ కార్యక్రమాలప్పుడు అప్పుడు కూడా అపసవ్యంగా. కొంతమంది దండగా వేసుకుంటారంటే నువ్వు ఎంత ధర్మంగా ఉన్నావు అన్నది నీ ఎడమ భుజం వైపు
ఎంతసేపు అయితే యజ్ఞోపవీత ఉందో ఆ ఉన్నంతసేపు నువ్వు ధర్మంగా ఉన్నట్టు లెక్క. అందుకనే మనకి చెప్పే ధారణలో కూడా వేసుకునే యజ్ఞోపవీత ధారణలో కూడా ప్రతి దాంట్లోనూ కూడా ఆంతర్యం అనేది కనపడుతుందమ్మా. కాబట్టి అందరూ యజ్ఞోపవీత అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. అమ్మ మరి ఇది ఏ వయసులో ధరిస్తారమ్మా? సహజంగా అయితే 8 ఏళ్ళప్పుడు మనకి ఈ యొక్క ఉపనయనం చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది 5వ ఏడు చేస్తారు, కొంతమంది 8వ ఏడు చేస్తారు, 13, 11, 13 ఇలా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉంటుంది. కాబట్టి కొంతమంది వివాహానికి ముందు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే చిన్నప్పుడే చేసుకుంటారు. అదే చెప్తున్న వాళ్ళ పరిస్థితులను బట్టి చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మామూలుగా అయితే 8వ ఏట కానీ చేసుకుంటే ఎంచక్క చెప్పే గాయత్రి కూడా స్పష్టంగా కాస్త పలుకుతూ ఉంటుంది. అదనమాట. అలాగే అమ్మ, అసలు నూతన యజ్ఞోపవీతాన్ని అసలు ఎందుకు ధరించాలి, ధరించడం వల్ల ఉపయోగం ఏంటి, ఏ రోజున ధరించాలి అనేది చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.